అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 98 మార్చి 15 అక్కడ వినాయకుడు గుడి ఉంది నాయుడుపేటలో. దాన్ని అనుకున్న ఫస్ట్ మా ఊరి నుంచి రావడం. అగ్రహారం అది 400 ఎకరాల అగ్రహారం పోయింది 40 ఏళ్ళలో. పోయిన తర్వాత నాయుడుపేటకు వచ్చేసినాము. బతుకు తెరువు కష్టంగా ఉండింది అప్పట్లో. నేను మా తమ్ముళ్ళకి పెళ్ళి నాకు ఎల్ఐసి ఏజెంట్ నేను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి వినాయకుడు గుడి కట్టాలనుకుంటే జరగల. వాళ్ళు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంత పెద్ద పెద్దలు కట్టలేకపోయారు. తర్వాత ఈ జ్యోతిష్యం చెప్పడంలో వచ్చే వాళ్ళతో ఆ వినాయకుడి గుడి 50 లక్షలతో పూర్తి చేసింది. అది అక్కడ ఇచ్చేసేవాళ్ళకి. అది అయిపోగానే ఎందుకో ఒక 4-5 సంవత్సరాల ఆర్థిక బాధల్లో ఉన్నాయి. గుడికి పెట్టి కాదు, నా సొంతానికి. అంటే ఒకరోజు రాత్రి శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో రాత్రి కల్లో కనపడి నీకు నాగదోషం ఉంది, నువ్వు మన్నార్ గుడిపోయి మహావిష్ణువుని దర్శించుకో, నీ అప్పులు తీరిపోయి నువ్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శంకుస్థాపన చేస్తావని చెప్పారు. అది ఎవరు చెప్పారు తెలియదు, పసుపు గుడ్డలతో చెప్పారు. నేరుగా మన్నార్ గుడికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి నాయుడుపేటకు వచ్చి మళ్ళీ నాయుడుపేట నుంచి మన్నార్ గుడికి వెళ్ళిపోయినా తంజావూరుకి. వెళ్ళిపోయి దర్శనం జరిగిన తర్వాత నాకు ఒక 20 రోజుల లోపల ఇక్కడ సిండికేట్ బ్యాంక్ మేనేజర్ బాలాజీ నగర్ నెల్లూరు ఆయన ఒక అన్నాడు నాగేశ్వరరావు పిలిచి లోన్ ఇచ్చాడు. 73,000 74,000 ఇచ్చాడు. అంటే అప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్, నాకు వచ్చేది అదే. ఆ 73,000-72,000తో అక్కడే ఆపోజిట్లో ప్లాట్ కొన్నాం. అప్పుడు అంతే ఉండింది ఆ ప్లాట్, 6.5 సెంటు. అది రాజశేఖర్ రెడ్డి గారి సర్జీ వచ్చిన తర్వాత సంవత్సరానికి అది 3.5 లక్షలకు వచ్చింది. 3.5 లక్షలకు వచ్చిన తర్వాత స్నేహ సూపర్ మార్కెట్ ఉంది అక్కడ. ఆ 3.5 లక్షలు దానికి అడ్వాన్స్ కట్టి దాన్ని కడితే సుమారు అది 10 లక్షల ఆదాయం వచ్చింది. మళ్ళీ దానిపై సింగరాయ అకౌంట్లో పెట్టినా. సింగరాయ అకౌంట్లో పెడితే అది ఒక 20 దాకా వచ్చింది. అప్పుడు అప్పులన్నీ 5 లక్షలు దాకా కట్టేసేసి ఇక్కడ శంకుస్థాపన చేయాలని ఇది ఒక కోరిక. 5.5 లక్షకి ఒక 30 సెంట్లు కొన్నాం. కొనేసి అనుకుని ఇక్కడికి వచ్చేసినాం తిమ్మాజిగడ్డకి. వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఉంటే జ్యోతిష్యం ఆపేస్తాను నేను, నాకు నా మైండ్ నలకడగా ఉందంటే ఆపద్దు నువ్వు అని చెప్పు, వచ్చేది గుళ్ళకి ఇచ్చి నువ్వు తీసుకోబాకంటే సరే. అసలు పరమాత్ముడి దగ్గర పోయి సన్నీళ్ళతో స్నానం చేసి కాణిపాకంలో నాకు ఎప్పుడు ఆశ పుట్టించుబాక డబ్బు మీద, దేవుడి డబ్బు మీద నేను ఎప్పుడు తీసుకోకూడదు దేవుడి డబ్బు మీద అట్లా ప్రమాణం చేసుకుంటూ వచ్చి దీంట్లో దిగినాను. నాకు తెలిసిన సబ్జెక్టు జ్యోతిష్యంలో కూడా 5%. నాకేం గొప్పగా ఏం తెలియదు. కాకపోతే అది ఎందుకు వాళ్ళకి జరుగుతుందో, వాళ్ళు ఎందుకు ఇచ్చారో, ఇది ఒక మాయ, నిజంగా మాయ. నాకంటే ఎంత మహానుభావులు ఉన్నారు జ్యోతిష్యంలో ఉన్నారు. ఆ మాయతో అట్లా కేసీఆర్, హరీష్ రావు, ఎక్కడెక్కడెక్కడోళ్ళు, ఎక్కడ జిఎంఆర్ వాళ్ళు, వీళ్ళందరూ మొత్తం పరిచయం అనమాట. శ్రీనివాస నాయుడు అని ఒక ఆయన, అమిత్ షా ఫ్రెండ్ ఒక ఆయన, వీళ్ళంతా పరిచయం అయ్యి వచ్చినప్పుడు ఒకటే చెప్పా, సార్ డబ్బులు మాకు ఇవ్వద్దు, ఈ రోడ్డు వేయండి, ఈ పక్క రోడ్డు వేయండి, ఈ పక్క రాజగోపురం కట్టండి, ఈ పక్క ఇది కట్టండి, ఈ పక్క గుడి కట్టండి, ఇది చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు డైరెక్ట్గానే వచ్చి ఆయనకు సార్ కూడా తెలుసు, సాయంత్రం డబ్బులు వాళ్ళే ఇచ్చేసి వాళ్ళే పని చేసుకొని ఒక నెలకంతా వెళ్ళిపోయాడు అన్నమాట. అందుకని ఎవరి దగ్గర పెద్ద అమౌంట్లు అంటూ క్యాష్ అంటూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు వస్తువులే, 4 లారీలు సిమెంటు, 2 లారీలు కంకర, ఆ విధంగా ఇచ్చుకుంటూ ఆ మొత్తం కాశీరాయి సుమారు 4,200 అడుగులు ఉందన్నమాట, 15 అడుగుల నుంచి. అట్లా ఎవరు వస్తే వాళ్ళు 27,000 పెట్టినామో లేదా 15,000 పెట్టినామో కాశీరాయి తోలిస్తున్నమాట. అందరూ తోలిచ్చారు మొత్తము. ఆ మెటీరియల్తో నాకు మళ్ళీ రోజు జాతకం చెప్పేవాడు కదా, 2,000, 5,000, 3,000 వస్తే దాన్ని కూలీలు పెట్టి చేయించుకుంటూ 15 సంవత్సరాలు పట్టింది. 2007లో పెడితే మొదలు కేసీఆర్ గారు ఉండి మేము ఏదైనా మీకు కుంభాభిషేకానికి మేమేమైనా చేస్తామంటే సరే కుంభాభిషేకం చేయండి సార్ అంటే ఆయనే కుంభాభిషేకం కూడా చేశారు. కానీ ఆయన రాలేకపోయినారు కరోనా ఉండడం వల్ల. అందువల్ల కేసీఆర్ గారు రాలేదు, హరీష్ రావు గారు ఎవరు రాలేదు. మొత్తానికి వాళ్ళ సర్కిల్ అక్కడ తెలంగాణలో ఉండే సర్కిల్, పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళకి ఆపోజిట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అందరూ సహాయం చేసి దాన్ని కట్టి కుంభాభిషేకం చేయడం. ఇంకా 30 కోట్ల పని ఉంది చేసి, అది చేయలేక నాకు కరోనా వచ్చి బ్లడ్ వామిటింగ్ వచ్చేసి ఆవిడ పోయి యశోద హాస్పిటల్లో చేరితే ఒకసారి ప్యాచ్ చేసినారు, రెండోసారి లంగ్ సగం తీసేసినారు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇది వచ్చింది, ఇప్పుడు ఉండే ప్రాబ్లం ప్రాస్టేట్లో రేపు పెట్ స్కాన్ తీయాలన్నారు. ఇక్కడ వరకు జరిగింది పరిస్థితి. బ్రీఫ్గా గుడి అభివృద్ధి చేయలేకున్నాం. ఎందుకంటే అప్పుడు ఏ కారణం చేత తెలియదు, కానీ
ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కొక్క పని చేసేసేవాళ్ళు. ఇప్పుడు కార్యకర్తలు కరువు అయిపోయినారు. డబ్బు రావడానికి నాకు తిరిగే ఓపిక లేదు, ఇప్పుడు తిరిగే అంత ఓపిక లేదు. దాంతో గుడి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే అంత డబ్బు లేదు. జీతాలకు సరిపోతుంది, జీతాల వరకు సరిపోతుంది. ఒక 2 లక్షలు వస్తుంది నెలకి, జీతాలకు సరిపోతుంది. అంతకుమించి ఆదాయం గొప్ప పెద్ద పనులు చేసే అవకాశమే లేదు. ఒకలాగా ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా నాయుడుపేటలో ఒకటి కట్టారు. మళ్ళీ అదే మా సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రతి విలేజ్లో 2, 3 క్యాస్ట్కి ఒక గుడి అయిపోయింది. ఇప్పుడు ఒక వీధికి కూడా కాదు, క్యాస్ట్కి ఒక గుడి అయిపోయింది, పోటీలు వచ్చేస్తాయి. అది ఒక కారణం ఉండొచ్చు. రెండవది ఏంటంటే నేను తిరగలేని కారణం ఒకటి అయిపోవచ్చు. కానీ మీరు చెప్పినట్టు జనం వస్తున్నారు. 7,500కి అన్నదానాన్ని కడుతున్నారు, 6,000 రూపాయలు 500కి అభిషేకం కడుతున్నారు. ఆ 2 మాత్రంతోనే జరుగుతుంది. ఇది ఉండిలో ఏదో ఒక 5-6 వేలు వస్తుంది, జరుగుతుంది. మరి ఇంతమంది జనం వచ్చి కూడా మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్. ఏంటంటే డబ్బు అయితే గుడికి రావట్లేదు. మొదటి ఎండోమెంట్ తీసుకుంది ఈ మధ్య, తర్వాత ఇదైంది. మరి మొదటి ఇస్కాన్కి ఇచ్చున్నాం, ఇస్కాన్కి ఇచ్చేసిన మా వాళ్ళ కాక ఇస్కాన్ 2 సంవత్సరాలు కూడా మా అకౌంట్లో, దేవుడి అకౌంట్లో డబ్బులు వేయలేవాళ్ళు. అప్పుడు సరే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం అంతా బాగానే జరిగింది కొత్తల్లో కాబట్టి. తర్వాత అంతలా జరగలేదు. పైగా నేను డబ్బు జోలికి ఎప్పుడూ పోలేదు. డబ్బు తీసుకోవడం ఇవ్వడం అనేది నా అయ్యా. అక్కడ జరిగేది ఏంటంటే మొదట ఎవరు ఉన్నామో ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు ఈయనంటే పాపం ఉద్యోగస్తులు, మొదట ఎవరు ఉన్నామో వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు. అప్పుడు ఉన్నప్పుడు జనాలకి ఒక ఉత్సాహం ఉంటుంది, ఎవరు ఉన్నానని. ఇప్పుడు పాపం ఆయనకి ఏం తెలియదు, ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు తెలియదు. అప్పటికి ఆయన రూపాయి పోగొట్టుకుంటే దేవుడికి పట్టుకొస్తున్నాడు. పోయిన సంవత్సరం కూడా 15 లక్షల రూపాయలు డెవలప్మెంట్ చేశాడు ఆయన. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఉండే ఇప్పుడు ప్రస్తుతం చేసేవాళ్ళు గ్రామస్తులు, వాళ్ళు బైక్ డొనేషన్స్ తేలేకున్నారు, పెద్ద డొనేషన్స్ తేలేకున్నారు. ఆయన ఒకటి, ఈ గుడి కేవలం ఒక ప్రిస్టేజ్తోనో లేకపోతే పేరు రావడం కోసమో లేదు వేరే ఏ కారణం చేతన కట్టిన గుడి కాదు. విధీకృతంగా నాలాంటి దరిద్రుడికి నిజంగా చెప్పాలి, నాకు వచ్చేది నెలకు 15,000 ఎల్ఐసి ఏజెంట్ నేను. 1989 నుంచి ఏజెంట్. ఆ డబ్బులతో నాకు సరిపోతుంది, నాకు భార్య బిడ్డలు ఎవరు లేరు. కానీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే గుళ్ళు పోటీలు పడిపోయిన తర్వాత గుడి కొద్దిగా ఆగిపోవడం జరిగింది ఒకటి. రెండోది, ఇక్కడ చాలా పవర్ ఉంది నాయుడుపేట ప్రజలకి. ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ అద్భుతమైన శక్తి ఉంది. ఈరోజు కాకపోయినా ఇంకో రోజు చాలా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే 15 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు గుంటలు, మొత్తం గుంటలే ఉన్నాయి. ఆ గుంటలు పూడ్చి అంత దూరం వచ్చిందంటే దానికి ఎంత పవర్ ఉండాలి. నేను ఖచ్చితంగా మాడవీధులు ఇక్కడ వచ్చినాయంటే, ఎక్కడో మాడవీధులు ఇక్కడ వేశారంటే ఒక్కొక్కరు డైరెక్ట్గా వేసినారు మాడవీధులు కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ సరైనటువంటి వ్యక్తి ఎవరైనా కొద్దిగా పలుకుబడి నలుగురిలో బాగా తెలిసిన వ్యక్తి ఉంటే ఇప్పుడు కూడా ఇది డెవలప్ అవుతుంది. ఇంట్లో ఉండింది నాయన, ఎండోమెంట్లోనే ఉండింది. ఎండోమెంట్లో ఏది అభివృద్ధి కాదు, మీకు తెలుసు కదా. మనం గట్టి ప్రయత్నం చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. టుడే ఆన్వర్డ్స్ ఈరోజు కూడా గట్టిగా మేము పోయి మినిస్టర్ తిరిగిపోయినాము, చంద్రబాబు నాయుడు దగ్గర, ముఖ్యమైనటువంటి వాళ్ళ దగ్గర పోయినాం, అందరు తిరిగిపోయినాం. రికార్డు కూడా తయారవుతుంది. ఈ ఊళ్ళో కొంతమంది ఏంటంటే టీటీడీకి ఇవ్వడానికి లేదు, మా ఊళ్ళో చేసుకోవాలా, మేము చేసుకోవాలని. వీళ్ళ ఊళ్ళో చేసినంత వరకు అది డెవలప్ కాదు. పొరపాటు కూడా ఒక విలేజ్ లెవెల్లో అది డెవలప్ కాదు. ఇప్పుడు అది జిల్లా వైడ్ అన్న అయిపోవాలా, స్టేట్ వైడ్ అన్న అయిపోవాలి. వాళ్ళందరూ వచ్చారంటే ఈ ఊరికైతే చేస్తారా? అది స్టేట్ వైడ్ అయిపోయింది కాబట్టి 2-3 రాష్ట్రాలలో చేశారు. ఇప్పుడు కూడా అది టీటీడీకి వెళ్ళిపోవాలనే కోరికతో మేము ఉన్నాం. మీరు ఎవరు మాకు మీరు మీడియాకు ఉండే పవర్ దేనికి లేదు. మీరు మాకు సహాయం చేస్తే దీన్ని టీటీడీకి అప్పచెప్పండి. ఇప్పటికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, వార్షికోత్సవాలు జరుగుతాయి, వసంతోత్సవాలు జరుగుతాయి. భగవంతుడికి పూజలకి ఇబ్బంది ఉండదు. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు బాగా చేస్తారు. కాకపోతే మీలాంటి వాళ్ళకి తప్ప ఆ పవర్ మాకైతే ఉండదు. మీరు చూడడానికి చిన్నపిల్లకాయలాగా ఉన్న మీడియా పవర్ ఈజ్ మీడియా పవర్. అది సహాయం చేయగలిస్తే దీన్ని టీటీడీకి మీకు తెలియని మినిస్టర్లు, మీకు తెలియని వింగ్ ఉండదు. మీరు దీన్ని టీటీడీకి పోయేటట్టుగా చూడండి. ఇక్కడ కొంతమందికి అది ఒప్పడం లేదు టీటీడీకి ఇవ్వడం. ఎందుకంటే వీళ్ళు శాశ్వతంగా బతికుంటాం అనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ రేపు ఎల్లుండేనే ఉండేవాళ్ళు ఇక్కడ. ఒక వారం రోజులు బతుకుతామని నమ్మకం ఉండేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. కానీ
ఈ టైంలోనే మేము అందరం ఇచ్చేయాలని ఉన్నాం ఆయన టీటీడీకి. వచ్చిన వాళ్ళకంతా దండం పెట్టి చెప్తున్నాడు టీటీడీకి ఇచ్చింది. కేసీఆర్ గారికి ఫస్ట్ ఇదేం తెలియదు. ఆ నోట ఇక్కడ వాసమ్మ గారి దగ్గర వాళ్ళ బంధువులు వస్తున్నారు. కేసీఆర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జ్యోతిష్యం స్వామి ఏదో చెప్పాడంట, పలానాలో జరిగింది ఉంటుంది కదా లెక్క. పోయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. పోయినాను. వద్దులేండి స్వామి, నేనే మీరు ఉండే దగ్గరికి వస్తాలే అన్నాడు. అప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి. వచ్చిన తర్వాత ఆయన అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని జాతకం అంతా వేసుకుని, సార్ మీరు సీఎం అనేది ఖచ్చితంగా అవుతారు, మీరు సీఎం అయితే మాకు చేయాల్సిన ఒకే పని, మీరేం రూపాయి పెట్టబాకండి. ఏ టాటానో రిలయన్స్ బిర్లా ఎవరో ఉంటారు పెద్ద కంపెనీల ద్వారా, మెగా వాళ్ళ ద్వారా, అట్లాంటి ద్వారా దీనికి ఏదైనా ఒక మంచి పనులు చేయించండి సార్, పెద్ద పనులను. ఖచ్చితంగా స్వామి నేను చేయిస్తానన్నారు. ఆ రోజు కూడా ఆయన డబ్బులు ఇస్తే నేను తీసుకోవాలి సార్, నేను ఎవరి డబ్బులు తీసుకోలేను. అప్పుడు తర్వాత ఆయనే సీఎం అవ్వడం, 2-3 సార్లు పిలిపించడం, ఆయన 5 లక్షలు నాకు తాంబూలం ఇస్తే నేను తీసుకోవాలి. వద్దు సార్ మీరు దీనికైనా చేయించాలంటే అప్పుడు రాజగోపురం కట్టించాడు. రాజగోపురం కూడా డబ్బులు మేము తీసుకోవాలి. శిల్పి అక్కడికి పోయి నెలకు 10 లక్షల లెక్కన తీసుకున్నాడు. 1,25,00,000 రాజగోపురం, 25 లక్షల కుంభాభిషేకం మొత్తం ఆయన చేశారు కేసీఆర్ గారికి. అది కూడా చెప్పాడు, నేను వైట్లో నా డబ్బులతో చేస్తున్నాను, నేనేమి అక్కడెక్కడ డబ్బులు ట్యాక్స్ ఎగ్గొట్టి చేయడం లేదండి, నా డబ్బులతో చేస్తున్నాను అని చెప్పి చేశారు. దేవుడికి అట్లా ఇవ్వకూడదని వైవి సుబ్బారెడ్డి గారు కూడా మొన్న అదే చెప్పారు. వైవి సుబ్బారెడ్డి కూడా ఎప్పుడు దేవుడికి వైట్లో చేయాలి స్వామి, బ్లాక్లో చేయకూడదు అని. హరీష్ రావు గారు అదే చేశారు. ఎవరు చేసినా దేవుడు అన్నప్పుడు అది 5 లక్షలైనా 10 లక్షలైనా 20 లక్షలు వైట్లోనే చేస్తున్నారు. మాట్లాడినారు ముఖ్యమంత్రి అయ్యే ముందు, కానీ ఆయనతో మళ్ళీ అంత ర్యాపు పెంచుకోవాలి మేము. ఆయన దగ్గరికి పోతే ఈరోజు కూడా ఈ గుడికి మేలు చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మన వివేక్ గారు ఉన్నారు కదా, వివేక్ గారు మనకు బాగుంటారు. మన అదే ఫిజిక్స్ అతను, ఆయన బాగుంటారు. ఎప్పుడు ఈరోజు నేను ఆరోగ్యం బాగుండిపోయినా వివేక్ గారు దీనికి హెల్ప్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు. మేము టీటీడీకి ఇమ్మని విజ్ఞప్తి చేస్తాం. రామనారాయణ రెడ్డి గారు నాకు పర్సనల్గా తెలియదండి, చంద్రబాబు నాయుడు గారు నాకు డైరెక్ట్గా తెలియదు, కొంతమంది ద్వారా తెలుసు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ ద్వారా తెలుసు. ఇద్దరికే కాదు మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేసాను. ఇక్కడ ఎవరు చేయరు. ఇది అందరు ఇప్పుడు చూశారు కదా, 2 సంవత్సరాలు ₹1 రాల గుడికి. ఆయన కాబట్టి మాత్రం గుడి జరుపుతున్నారు. ఆయన రిటైర్డ్ రైల్వే ఆఫీసరు. ఆయన కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి పాపం జరుపుతున్నారు. తెల్లవారు 5 గంటలకి ఈ వయసులో నిద్ర లేచి స్నానం చేసి సాయంత్రం 8:30 దాకా ఉంటాడు ఆయన. ఇంకెవరు చేయలేరండి, మా వయసు కూడా మాకు అయిపోయింది, ఇంకా మిగతాంతా అలవాట్లు వాళ్ళు చేయలేరు. ఇంకా భగవంతుడు ఉన్నాడు. నేను రీసెర్చరు హిందూ ధర్మం మీద, ఏ ధర్మం నాకు వ్యతిరేకం లేదు, కానీ నా రీసెర్చ్ ప్రకారం చాలా విషయాలు భగవంతుడి పట్ల ఇక్కడ తేలినా ఎక్కడైనా తేలినాయి. మీరందరూ మీ బిడ్డలు మీరు లక్షణంగా ఉంటారు. నేను టీటీడీకి ఇప్పించేయండి. ఆయన తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.